నమస్తే, వెల్కమ్ టు NHTV అండ్ నేషనలిస్ట్ హబ్. నేను రఘునందన్. మొత్తానికి అమెరికా దూకుడుగా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా పాకిస్తాన్ విషయంలో ఆంక్షలు విధించింది అమెరికా. ఏమిటి ఆ ఆంక్షలు అంటే 4 సంస్థల మీద అక్కడ విధించింది. ఆ సంస్థలన్నీ కూడా మిజైల్ టెక్నాలజీ డెవలప్ చేసుకోవడానికి కావాల్సిన కాంపోనెంట్స్ని ఇతరత్ర వాటిని తయారు చేసే కంపెనీలు అవి. ముఖ్యంగా NDC అనే కంపెనీతో పాటు ఇంకా 3 కంపెనీలపై కఠినమైన ఆంక్షలు విధించింది అమెరికా. ఎందుకు విధించింది మరి అంటే మిజైల్స్ తయారు చేసే టెక్నాలజీ అక్కడ, అందులో ముఖ్యంగా న్యూక్లియర్ వెపన్స్ని తీసుకెళ్లే మిజైల్స్ని తయారు చేసే, బ్యాలిస్టిక్ మిజైల్స్ తయారు చేసే టెక్నాలజీని అక్కడ మొత్తానికి స్ట్రక్చర్ చేస్తున్నారు. ఆ మిజైల్స్ని తయారు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా వినాశనానికి దారితీస్తాయి. కాబట్టి మేము ఆంక్షలు విధిస్తున్నామని అమెరికా చెప్తోంది. అయితే పాకిస్తాన్ మాత్రం దీన్ని తిప్పికొడుతోంది. ఇది చాలా దారుణం. ఇది పూర్తిగా బయాస్డ్గా ఒక కఠినమైన నిర్ణయం తీసుకోవడం అమెరికా అని చెప్తోంది. సో ఏమిటి, ఎందుకు పాక్ మీద ఆంక్షలు విధించింది అమెరికా? మరి నిజంగానే మిజైల్స్ని తయారు చేసే విషయానికి వస్తే ప్రపంచంలో ఎన్నో దేశాలు కూడా మిజైల్స్ని తయారు చేస్తున్నాయి కదా. వాటికి పాకిస్తాన్కి తేడా ఏమిటి? మరి ఏమంటోంది అమెరికా? దీని వెనక కథా కమామీషు ఏమిటి? మరి భారత్ కూడా మిజైల్స్ తయారు చేస్తూ ఉంటుంది కదా. మరి భారత్ మీద కూడా ఏమైనా ఆంక్షలు విధిస్తుందా? అటువంటి ప్రమాదం ఏమైనా ఉందా? లేకపోతే సమీకరణాలు ఏ విధంగా ఉంటాయి? ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం. మనతో పాటు రామచంద్రరావు గారు ఉన్నారు, లెఫ్టినెంట్ జనరల్ వారు. నమస్తే అండి రామచంద్రరావు గారు. సార్ రామచంద్రరావు గారు, అంటే ఈ మిజైల్ టెక్నాలజీ విషయంలో అంటే 4 కంపెనీల మీద ఆంక్షలు విధించడం, పాకిస్తాన్కి సంబంధించిన కంపెనీల మీద అనే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? సో ఈ మిజైల్స్ని అంటే ఇటువంటి టెక్నాలజీని రూపుమాపాలి ప్రపంచ శాంతి కోసం అంటూ హితబోధ చేసే విషయాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు బేసికల్లీ ఏంటంటే మీరు అన్నట్టుగా మన భారతదేశం దగ్గర కూడా మిసైల్స్ ఉన్నాయి, ఇంకా చాలా దేశాల దగ్గర కూడా మిసైల్స్ ఉన్నాయి, రైట్? కానీ దీని బ్యాక్గ్రౌండ్ మనం వెళ్తే బేసికలీ NPT అని, న్యూక్లియర్ ప్రాలిఫికేషన్ ట్రీటీ అని ఒకటి మనం గుర్తు చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ అంతా మిసైల్స్, ఉట్టి మిసైల్స్ మనం తయారు చేసుకుని ఒక 100 మైల్స్ 200 మైల్స్ 1000 కిలోమీటర్స్ రేంజ్ తీసుకుని దీని ఏమంటాం కన్వెన్షనల్ ఎమ్యునిషన్, న్యూక్లియర్ టిప్ కాకుండా కన్వెన్షనల్ ఎమ్యునిషన్ అంటే మామూలు TNT ఇలాంటి ఎమ్యునిషన్ అందులో వాడినప్పుడు, రైట్, దాంతో జరిగే నష్టం కంపేర్ టు న్యూక్లియర్ పెట్టారు కూడా మిసైల్లోనే అప్పుడు 10 అట్లీస్ట్ 100 టైమ్స్ దానికన్నా ఎఫెక్టివ్ ఉంటాయి. కనుక మిసైల్స్ లో బేసికలీ మనం భయపడాల్సింది ఎప్పుడు, ఎవరైతే మిసైల్స్ లో న్యూక్లియర్ టిప్ చేయగలరా అనేసి, రైట్? అదర్వైజ్ మిసైల్ ప్రోగ్రామ్స్ ప్రతి వాళ్ళు కొనే మిసైల్స్ షార్ట్ రేంజ్ ఉండొచ్చు. షార్ట్ రేంజ్ అంటే 20 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ ఉండొచ్చు, 100 ఉండొచ్చు, 200 అలా ఉండొచ్చు, రైట్? ఎప్పుడైతే మనం ఇంటర్ కాంటినెంటల్ కూడా అంటాం, దాన్ని షార్ట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్స్ అంటాం. ఏ అయితే 1000 కిలోమీటర్స్ 2000 కిలోమీటర్స్ కొన్ని 5000, లైక్ ఇండియా ఇస్ గాట్ అబౌట్ నియర్లీ 7000 8000 కిలోమీటర్స్ ఫైర్ చేయగల అగ్ని 5 ఉంది. సో అలాగే ప్రతి దేశం దగ్గర మిసైల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, రైట్? కానీ ఎప్పుడైతే ఇందాక చెప్పినట్టుగా మిసైల్స్ ప్రోగ్రామ్స్ లో న్యూక్లియర్ కేపబిలిటీస్ ఉన్న వాళ్ళకి ఒక విధంగా అందరి మీద ప్రెషర్ తీసుకొద్దామని ప్రయత్నించారు. ఏమిటది? న్యూక్లియర్ ప్రాలిఫరేషన్ ట్రీటీ అని. ఇది సుమారు 1971లో స్టార్ట్ చేశారు. 1971లో స్టార్ట్ చేసిన తర్వాత అలాగలాగా అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తా కూర్చున్నారు. సుమారు 191 కంట్రీస్ ఆల్రెడీ మెంబర్స్ కింద, సిగ్నేటరీస్ కింద అయినాయి, రైట్? కానీ మన దేశం కూడా మేము సంతకం పెట్టడం, ఎందుకంటే ఆ న్యూక్లియర్ క్వాలిఫికేషన్ ట్రీటీలో ఉన్న క్లాజెస్ కొన్ని, రైట్, అగ్రదేశాలకే ఫేవరబుల్ గా ఉండి డెవలపింగ్ నేషన్స్ కి అది ఫేవరబుల్ గా లేవు, రైట్? అదర్వైజ్ బేసికలీ న్యూక్లియర్ ప్రాలిఫరేషన్ ట్రీటీలో 3 సంగతులు మాట్లాడారు. ఒకటేంటి, టెక్నాలజీ, న్యూక్లియర్ ఆర్మ్స్ టెక్నాలజీ ఎవరికి పాస్ ఆన్ చేయకూడదు. తర్వాత పీస్ఫుల్ న్యూక్లియర్ టెక్నాలజీ అని పీస్ఫుల్ దీనికే వాడతాం. తర్వాత 3వ ఇష్యూ ఏంటంటే డిసార్మ్మెంట్. సో ఫోకస్ ఏంటి, మనుషుల దగ్గర ఎప్పుడైతే మనం న్యూక్లియర్ తగ్గిస్తామో అప్పుడే మనుషుల్లో యుద్ధాలు తగ్గుతాయి, పీస్ఫుల్ గా ఉంటామన్న బ్యాక్గ్రౌండ్ తో ఈ 3 ఇష్యూస్ తో NPT అనే దాన్ని సిగ్నేటరీ మొదలు పెట్టారు. నౌ కమింగ్ టు ఇందులో మనం ఏంటంటే నాన్ ప్రాలిఫరేషన్ అన్న క్లాజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఏంటి, నాకు తెలిసిన సంగతులు మిగిలిన వాళ్ళకి ఇంకా స్ప్రెడ్ చేయకూడదు అని.
ఇప్పుడు ఇండియాకి భారతదేశానికి పాకిస్తాన్కి ఎందుకు మీరు క్యాజువల్ గా అడిగారు కదా, రైట్, పాసింగ్ రిఫరెన్స్ ఇచ్చారు ఏమని, ఇండియా కూడా ఉంది కదా అనేసి. ఆ బేసిక్ ఇష్యూ ఏంటంటే ప్రాలిఫరేషన్ లో మనం ప్రాలిఫరేట్ చేయం. మనం ఇప్పటికీ మన టెక్నాలజీ మన దగ్గర తయారైన ఒక న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నా సరే, ఎవరికైనా అమ్మటం కానీ న్యూక్లియర్ వార్ హెడ్స్, న్యూక్లియర్ టెక్నాలజీ వెపన్స్ తయారు చేస్తాం టెక్నాలజీ అమ్మటం కానీ అలాంటివి మనం చెయ్యం. ఓకే. కానీ పాకిస్తాన్తో ఏమైంది నేను అనుకోవటం, నా ఒక అనాలిసిస్ ప్రకారం రీసెంట్ గా ఈ ఇజ్రాయెల్ హమస్, ఇజ్రాయెల్ హజ్బుల్లా, ఇరాన్ ఫైర్ చేసిన మిసైల్స్ ఈ కొంతవరకు అనలైజ్ చేస్తుంటే, ఇంతకుముందు వాళ్ళ అనాలిసిస్ ప్రకారం అన్ని మిసైల్స్ యొక్క టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉన్నట్లేదు. ఫస్ట్లీ ఇరాన్ నేర్చుకుంటానికి కూడా పాకిస్తానే కారణం. ఓకే, లెట్స్ బి క్లియర్. ఓకే, ఇరాన్ ఇంతకుముందు మిసైల్ టెక్నాలజీ నేర్చుకుంటానికి కూడాను పాకిస్తానే వాళ్ళకి హెల్ప్ చేసింది. సో ఈ మిసైల్ టెక్నాలజీ ఎప్పుడైతే ఇప్పుడు హమాసు ఫైర్ చేసింది, హజ్బుల్లా ఫైర్ చేసింది, మేబీ రీసెంట్ గా ఇంకా డీటెయిల్స్ రాలేదు. సిరియన్ వార్ లో కూడా కొంతవరకు రెబెల్స్ వాడారో లేదు నాకు ఖచ్చితంగా తెలియదు, కానీ రష్యా అయితే వాడింది. ఎప్పుడైతే మిసైల్స్ టెక్నాలజీ యొక్క నోహౌ నాలెడ్జ్ ప్రాలిఫరేట్ అంటే పెరుగుతుంది, మిగిలిన దేశాలకు అలా చెప్తున్నారు. అందులో వాళ్ళు నేను అనుకోవటం ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళ అనాలిసిస్ చేయటం, ఇన్వెస్టిగేట్ చేయటం ఇవన్నీ చేసిన తర్వాత తేలింది ఏంటి, పాకిస్తాన్ ఖచ్చితంగా ఇందులో ఇన్వాల్వ్ అనేసి. పాకిస్తాన్ ప్రాబ్లం ఏంటి నేను అనుకోవటం, ఎకానమీ ఎప్పుడైతే దెబ్బతింటుందో డబ్బు కోసం ఎన్ని హీనమైన పనులు చేస్తానికి కూడా తయారవుతారు మనిషి. సో ప్రస్తుతం పాకిస్తాన్ నేను అనుకోవటం ఏంటంటే ఆ రీతిలో ప్రయాణం చేస్తుంది. అయితే రామచంద్రరావు గారు, ఇక్కడ సరే పాకిస్తాన్ని మనము ఎప్పుడూ వెనకేసుకుని రాము, కాకపోతే మీరు అన్నట్లుగా ఎప్పుడైతే డబ్బులు లేవో అన్న పరిస్థితి నుంచి ఎక్కడైనా ప్రేరేపించాలి మన అంటే శత్రు దేశానికి దెబ్బ పడాలి అంటే పాకిస్తాన్ ఒకవేళ ఈ మిజైల్ టెక్నాలజీని ఉపయోగించి ట్రేడ్ చేసుకుని ఉండొచ్చు. బట్ అమెరికా లాంటి దేశాలు ఏకంగా యుద్ధాన్నే ప్రేరేపించే పరిస్థితిలో ఉన్నాయి కదా. సో మరి అలాంటి దేశాలు ఈ ఆంక్షలు విధించడం అనే దాన్ని కూడా ఎలా తీసుకోవాల్సి వస్తుంది? ఇది ఇప్పుడు దీన్ని మీరు రాజకీయం అనొచ్చు, లేకపోతే ఆఫ్టర్ ఆల్ రైట్ ఈజ్ రైట్ అనొచ్చు. రైట్ అంటే నేనేది ఏంటి, ఇప్పుడు అమెరికాను రష్యాలు ఎప్పుడైతే అగ్రరాజ్యాలు డెవలపింగ్ నేషన్స్ యొక్క బాధ ఇదే కదా బేసికలీ. ఇండియా కూడా ఎన్నో చోట్ల ఇదొకటే కాదు, ఎన్విరాన్మెంటల్ ఉన్నాయి, లైక్ సోలార్ ఇవి ఉన్నాయి, రైట్. కొన్ని సబ్జెక్ట్స్ ఎలా ఉన్నాయి అంటే అగ్రదేశాలు 5 పర్మనెంట్ మెంబర్స్ యునైటెడ్ నేషన్స్ వీటో పవర్ ఎవరికి ఉంది, వాళ్ళకు ఉంది. ఎన్ని దేశాలు ఇప్పుడు మీరు అంటున్నారు న్యాయబద్ధంగా ఏమిటి కరెక్టా అన్నట్టుగా మీరు ప్రశ్నించారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు న్యాయబద్ధంగా మనం ఆలోచిస్తే ఎన్నో దేశాలు ఏమన్నాయి, ఇజ్రాయెల్నేమో ఇజ్రాయెల్దే తప్పు, ఇజ్రాయెల్ మీద ఆంక్షలు విధించాలి, నెతన్యాహుని ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ లో తీసుకురావాలని యునైటెడ్ నేషన్స్. కానీ వీటో చేసింది ఎవరు, యుఎస్ వీటో చేసింది. అలాగే ఈ అగ్రరాజ్యాలన్నింటిలో కొన్ని పవర్స్ ఉండబట్టి, రైట్, ఎవరి దగ్గర అయితే పవర్ ఉందో ఆ పవర్ వాడుకొని మేము చేసింది రైట్, మిగిలిన వాళ్ళు చేసి మనం ఎందుకు మీరు మంచి ప్రశ్న ఎందుకు చేశారంటే మనం ఎందుకు సైన్ పెట్టలేదు న్యూక్లియర్ ప్రొలిఫరేషన్ ట్రీటీలో, సేమ్ ఈ కారణం మూలానే. ముందు మన తెలుగు సినిమాలో చూసాం, సారీ హిందీ సినిమాలో సోరాబ్ మోడీ అని ఒక పిక్చర్ లో ఉండేవాడు, ఏదో మహారాజ్ కింద మాట్లాడుతుంటే అప్పుడు అంటాడు आपका खून खून है हमारा खून पानी है ఓకే రైట్. ఐఎమ్ జస్ట్ గివింగ్ సింబాలిక్. పేదవాడిది ఏంటంటే అందులో పేదవాడు ఉంటాడు సోరాబ్ మోడీ, రైట్, మహారాజ్ గారితో అంటాడు. సిమిలర్లీ ఇలాగవుతుంది. మనం ఇంకా డెవలపింగ్ నేషన్స్ ఓకే, టు సమ్ ఎక్స్టెంట్ డెవలప్డ్ నేషన్స్ కూడా అనుకోవచ్చు, కానీ పవర్ ఉన్న దేశాలు లాట్ ఆఫ్ ఆంక్షలు విధిస్తున్నారు, రైట్. దాన్ని మనం అన్ని విధాల మన ఇండియా యాక్చువల్లీ ప్రస్తుతం వాటిని ప్రతిఘటిస్తంలో మన భారతదేశం అందరికన్నా ఒక ముందని తీసుకుంటుంది. యాక్చువల్లీ భారతదేశం మనకున్న స్టాండింగ్ ఇప్పుడు చూసుకుంటే, అందుకే ఇప్పుడు అమెరికా కూడాను మనం రష్యా దగ్గర ఆయిల్ కొంటుంటే మిగిలిన వాళ్ళందరి మీద ఆంక్షలు విధించింది. కానీ మన మీద అంత దమ్ములని కాదు, కానీ ఏంటంటే జాగ్రత్తగా వాళ్ళు అంత కేర్లెస్ గా డిసిషన్ తీసుకోలేరు, రైట్. ఎందుకంటే మనం ఆల్రెడీ ఒక స్థితికి వచ్చాం, ఒక లెవెల్ కి మనం రైజ్ అయ్యాం.
1962-47 వాళ్ళు కాకుండా ఇప్పుడు ప్రపంచం అంతా భారతదేశాన్ని ఒక్క స్టాండింగ్ చూసి గర్విస్తుంది. మోడీ గారు దేశాలు తిరుగుతున్నారు, ఎందుకంటే బేసికలీ ఫారెన్ పాలసీ ఇంప్రూవ్ చేస్తారు. జయశంకర్ ఈజ్ ఎ ఫోర్స్ టు రెకన్ విత్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. మనం ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇస్తే దాని మీద ఖచ్చితంగా ప్రభావితం ఉంటుంది మిగిలిన దేశాల మీద. రెండోది ఏంటంటే దాని మీద అందరూ చాలా క్రిటికల్ గా ఆలోచిస్తారు. సో రామచంద్రరావు గారు, ఇక్కడ మరి పాకిస్తాన్ ఇదివరకు అంటే షహీన్ సిరీస్ ఏదైతే ఉందో అవన్నీ మొదటి నుంచి తయారు చేస్తూ ఉంది. సో ఇదివరకు కూడా ఆంక్షలు విధించిన సందర్భం అమెరికా. ఇప్పుడు మళ్ళీ ఆంక్షలు విధించడంతో అంటే ఇది పాకిస్తాన్ విషయంలో ఏమనుకుంటుంది, అంటే ఎట్లా ఇది జస్టిఫైడ్ కాదు, బయాస్డ్గా అని అంటోంది పాకిస్తాన్. సో ఏ రకంగా అర్థం చేసుకునే పరిస్థితి ఉంది పాకిస్తాన్, అండ్ దీన్ని తగిన చర్యలు ఏమైనా తీసుకునే అవకాశం ఉంటుందా పాకిస్తాన్కి, దిద్దుబాటు చర్యలు? నేను అనుకోవడం అంటే ఇంకో రెండో కారణం కూడా ఉండొచ్చు. ఏమిటి, రీసెంట్ చూస్తున్న పాకిస్తాన్ లో ఉన్న స్టెబిలిటీ చూసి, రైట్, ఇమ్రాన్ ఖాన్ అనుకోండి, ఇప్పుడు మిలిటరీ ఇమ్రాన్ ఖాన్ ఒక ఫాలోవర్స్ 2 సార్లు ఆల్రెడీ చాలా తీవ్రంగా అగైన్స్ గవర్నమెంట్ చేశారు, రైట్. ఈ కూడా అనలైజ్ చేసుకునేటప్పుడు కంటే అప్పుడు కొంచెం డౌట్ వస్తుంది, ఒకవేళ ఈ అన్ని రెబెల్స్ చేతిలో పడవచ్చు, రైట్. ఎగ్జాక్ట్లీ, వీళ్ళన్నీ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయే, రైట్, టెర్రరిస్ట్ అవనివ్వండి, లేకపోతే లోకల్ ఆర్మీస్ అవనివ్వండి, బలోచిస్ అవనివ్వండి, బలోచిస్తాన్ పీపుల్ అవనివ్వండి, ఆ డౌట్ కూడా వచ్చి ఉండొచ్చు, రైట్. కానీ బేసిక్ నా ఒపీనియన్ ఏంటంటే రీసెంట్ గా ఈ ఇజ్రాయెల్ దీంట్లో కొంతవరకు తేలుంటుంది. ఏమిటి, .1 ఈ పాకిస్తాన్ మూలంగానే ఈ మిసైల్ టెక్నాలజీ మిగిలిన దేశాలకు ఆల్రెడీ వెళ్తుంది అన్న ఖచ్చితంగా కొన్ని ప్రూఫ్స్ వచ్చి ఉంటాయి. కానీ ఇంతవరకు బయట క్లియర్ గా స్టేట్ చేయలేదు ఎవరు. బట్ దిస్ ఈస్ మై థియరీ ఆర్ వాట్ ఐ ఫీల్, రైట్. సెకండ్ థింగ్ ఇస్ ప్రెసెంట్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ పాకిస్తాన్ లో చూసి ఇది రాంగ్ ప్లేస్ లో పడుతుందా అనేసి. మూడోది, నేను కూడా ఈ 3 కంపెనీలు తీశారు కదా, ఒకటేమో అఖ్తర్ అండ్ సన్స్ అనేసి, రైట్. బేసికలీ ఇదేమో లాట్ ఆఫ్ ఎక్విప్మెంట్, ఎస్పెషల్లీ వెహికల్స్. సో రీసెంట్ గా ఏమన్నా ఇండికేషన్స్ వస్తాయి, ఎందుకంటే త్రూ అవుట్ పీస్ టైమ్ లో అనివ్వండి, వార్ లో అనివ్వండి, ఎక్కడైతే ఈ కంపెనీలు ఇన్వాల్వ్డ్, న్యూక్లియర్ డెవలప్మెంట్ లో ఇన్వాల్వ్ ఉంటాయో, మిసైల్ టెక్నాలజీ ఇన్వాల్వ్ ఉంటాయో, ఈ కంపెనీస్ మీద ఒక కన్నేసి ఉంచుతారు. పాకిస్తాన్ ఏజెంట్స్, ఎంబసీ తరపు నుంచి, వాళ్ళే కాకుండా అన్పెయిడ్ స్పైస్ వీళ్ళందరూ ఫాలో అవుతుంటారు, ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు. ఏమని, అఖ్తర్ అండ్ సన్స్ ప్రైవేట్ లో ఇంతకు ముందు ఇప్పుడు 1-2 వెహికల్స్ వచ్చాయి, ఇప్పుడు సుమారు ఒక 20 వెహికల్స్ వచ్చినాయి సడన్ గా ఫిట్టింగ్ చేసుకుంటారు. ఈ వెహికల్స్ ఏంటి, బేసికలీ లాంచ్ ప్యాడ్స్, దాని మీద మిసైల్ ఫిట్ చేసుకుని తీసుకెళ్లి దూరంగా ఇక్కడ సేఫ్టీ ప్లేస్ లో తీసుకెళ్లి ఫైర్ చేస్తారు. సో అలాంటి ఇండికేషన్స్ వస్తాయి. సిమిలర్లీ ఇప్పుడు మిగిలిన 2 కంపెనీస్ ఏంటి, అఫిలియేట్స్ ఇంటర్నేషనల్, వాళ్ళు ఇప్పుడు మిగిలిన దేశాలతో ఏంటంటే ఫెసిలిటీస్, ప్రొక్యూర్మెంట్స్ ఇలాంటివి చేస్తుంటారు. ఎయిదర్ వాళ్ళకి తెలిసిన స్పైస్, సార్ అఫిలియేట్స్ ఇంటర్నేషనల్ చాలా ప్రోయాక్టివ్ గా అయిపోయింది, ఆర్ ద 4th కంపెనీ రాక్సైడ్ ఎంటర్ప్రైజ్. సో ఈ 4 కంపెనీస్ ఎందుకు చేశారంటే, ఈ 4 కంపెనీస్ బేసికలీ ఒకటేమో టెక్నాలజీ దూరదేశాల నుంచి తీసుకొస్తానికి, ఒకటేమో దానికి వెహికల్స్ అలాంటి మేజర్ కాంపోనెంట్స్, లాస్ట్ ఏమో రాక్సైడ్ ఏంటంటే యాన్సిలరీస్, చిన్న చిన్న పార్ట్స్ కంపారిటివ్లీ దానికి కావాల్సిన ఎక్విప్మెంట్. సో ఈ 4 కంపెనీస్ లో ఏదర్ ద ఇండికేషన్స్ ఆర్ వెరీ క్లియర్, యాక్టివిటీ పెరిగింది అని వచ్చి, అదర్వైజ్ దే వోంట్ నెవర్ పిన్ పాయింట్. ఆ పిన్ పాయింట్ ఎందుకు చేయగలిగారు, రైట్. సో ఇన్ఫర్మేషన్ డెవలప్మెంట్ కాంప్లెక్స్ లో యాక్టివిటీ పెరిగి ఉంటుంది, శాటిలైట్ ఇమేజరీ తీసుకుంటుంటారు, తర్వాత లోకల్ ఇన్ఫార్మర్స్ ఉంటారు, వీళ్ళందరితో తేలిన తర్వాతే ఇలాంటి డిసిషన్స్ తీసుకుంటారు. ఈజీగా అంత ఇదిగా తీసుకోరు. సో రామచంద్రరావు గారు, ఫైనల్ గా చెప్పండి, అంటే ఎంతకాలం వరకు ఈ ఆంక్షలు ఉంటాయి, ఆ తర్వాత పరిస్థితి ఏంటి, అండ్ ఈ ఆంక్షల ప్రభావం పాకిస్తాన్ మీద ఎలా పడుతుంది? ఈ ఆంక్షలతో నేను అనుకోవటం పాకిస్తాన్ మీద కొంతవరకు ప్రభావితం ఉంటుంది, రైట్. కానీ వాళ్ళకి ఇంకొక పైప్ లైన్ ఉంది, బేసికలీ ఏంటి, చైనీస్. ఈ యాంగిల్లో మనం చైనీస్ యాంగిల్ ఆలోచిస్తే ఇంకోటి కూడా ఆలోచించాలి. అమెరికన్స్ కి వాళ్ళ కొంత టెక్నాలజీ, ఎవరిదైతే పాకిస్తాన్ దగ్గర ఉన్న టెక్నాలజీ, అమెరికన్ ఏమన్నా తెలిసిన టెక్నాలజీస్ పాకిస్తానీ వాళ్ళు తిరిగి చైనాకి ఇస్తున్నారా అని డౌట్ కూడా వచ్చి ఉండొచ్చు, రైట్. బట్ కమింగ్ టు ద బేసిక్ క్వశ్చన్, మీరు అన్నట్టుగా అమెరికా ఇన్ని ఆంక్షలు విధించినా సరే పాకిస్తాన్ బయట గొడవ చేస్తుంది.
కానీ వాళ్ళకి ఖచ్చితంగా చైనీస్ నుంచి ఇంతకు ముందు చాలా రకాలుగా మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో వాళ్ళకి హెల్ప్ వచ్చింది. ఆ హెల్ప్ ఇంకా వస్తానే ఉంటుంది. కానీ ఆ హెల్ప్ ఒక విధంగా తగ్గడానికి కొన్ని ఛాన్సెస్ ఉన్నాయి. ప్రస్తుతం ఎకనామిక్ స్టేట్ చూసుకుంటే చైనీస్ ఇంతకు ముందు ఇస్తున్నంత మద్దతు, ఇస్తున్నంత సపోర్టు కొంతవరకు తగ్గుతుందేమో అని నా యొక్క భావన. అమెరికా ఆంక్షలు విధించిన మాత్రాన బ్యాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రామ్ పాకిస్తాన్ స్టాప్ అవ్వదు, కంటిన్యూ అవుతుంది. స్లో అవ్వచ్చు, కానీ చైనీసు లేకపోతే ఏముంది వర్స్ట్ కేస్ ఇప్పుడు ఎవరైనా అరబ్ కంట్రీస్ కి ఆల్ రైట్ మీరు నాకు గివ్ మీ లెట్స్ సే $1 million, నేను ఇన్ని మిసైల్స్ మీకు తయారు చేస్తాను, టెక్నాలజీ పాస్ ఆన్ చేస్తాను అని కూడా చేయొచ్చు. డబ్బు కోసం ఏదైనా చేయొచ్చు పాకిస్తాన్. సో చూడాలి. రామచంద్రరావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద డీటెయిల్డ్ అనాలిసిస్. థ్యాంక్ యూ. నమస్కారం సార్. సో అది పరిస్థితి. మొత్తానికి పాకిస్తాన్ మీద అమెరికా అయితే ఆంక్షలు విధించింది. ముఖ్యంగా న్యూక్లియర్ బేస్డ్ బ్యాలిస్టిక్ మిజైల్స్ తయారు చేసే విషయంలో అమెరికాకు ఇప్పుడు వారన్నట్లుగా అమెరికాకు ఒక పక్కా ఇన్ఫర్మేషన్ ఏదో ఉంటుంది. ఎందుకంటే యాక్టివిటీ పెరిగిందనో, లేకపోతే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ విషయంలో కానీ, లేకపోతే ఇతరత్ర ఏదో ఒక రకంగా పాకిస్తాన్ కొంత అనుమానాస్పద రీతిలో వ్యవహరిస్తోంది అనే విషయం అమెరికాకు బోధపడి ఈ శాంక్షన్స్ విధించింది అనే అనుమానాన్ని వ్యక్తపరుస్తున్నారు. సో ఇదే అనుమానం కనుక నిజమైతే పాకిస్తాన్ ఏం చేయబోయింది అనేది ఒక ఎత్తైతే, మరోవైపు ఈ ఆంక్షల వల్ల పాకిస్తాన్ నిజంగానే ఈ మిజైల్ టెక్నాలజీని తయారు చేసే విషయంలో వెనకడుగు వేస్తుందా, లేకపోతే చైనా లాంటి దేశాలతో కుయుక్తంగా మారి ఇంకేదైనా రహస్య ఆపరేషన్స్ మొదలు పెడుతుందా, లేకపోతే వారన్నట్లుగా టెక్నాలజీ ట్రాన్స్ఫర్, కొంత డబ్బు కోసం టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితి ఉంటుందా అనేది కూడా ఆలోచించాలి. మరి మీరేమనుకుంటున్నారు? పాకిస్తాన్ ఏం చేసే ఆలోచన చేస్తుందంటున్నారు అమెరికా విధించిన ఆంక్షల వల్ల? అండ్ వారన్నట్లుగా భారత్ మీద అటువంటి ప్రభావం ఉండదు అనేది అంటున్నారు. ఏదేమైనా పాకిస్తాన్ వ్యవహార తీరు ఏ విధంగా ఉందో ఒకసారి మీరు కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.